ఓకే. యా పుచ్చా విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో తుని మార్నింగ్. ఎన్నికల్లో ఏం జరిగింది గతంలో అనేది మనం చూసాం. తర్వాత పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కిడ్నాప్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా విడవలూరులో ఇంకా కొంతమందిని కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే రామకుప్పం మండలంలో కూడా ఇలాంటి పరిస్థితి, అంటే చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం. సో అక్కడ ఉన్నట్టు రామకుప్పం మండలంలో కూడా ఇలాగే చేశారు. అక్కడికి కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీసులు కూడా పట్టించుకోలేదు. కనీసం మీకు కనీసం మీకు సంఖ్యాబలం లేకపోయినా సరే అనైతికంగా ప్రవర్తిస్తున్నారు అనేది శేఖర్ రెడ్డి గారి వాదన. ఏమంటారు? రాజు గారు గుడ్ మార్నింగ్. ప్యానల్ ఉన్న సభ్యులకి, ప్రైమ్ 9 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. శేఖర్ రెడ్డి గారు చాలా క్లియర్గా జరిగింది, జరగలేంది, ఏం చెప్పాలనేది బాగానే చెప్పారు. అరాచకాలు సృష్టించింది ఎవరు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, చివరికి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బెదిరించి నామినేషన్ వెయ్యకుండా ఆడవాళ్ళు దాచుకొని చీరల్లోని నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్తే పల్నాడు జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, మాచర్ల కావచ్చు, కడప కావచ్చు, ఏ విధంగా ఆడవాళ్ళని చూడకుండా నామినేషన్ పత్రాలు వాళ్ళ జాకెట్లోంచి లాగి, చీరల్లోంచి లాగి వాళ్ళని కొట్టి ఏ విధంగా అరాచకాలు సృష్టించారో రాష్ట్రం అంతా కూడా చూసింది. ఇవన్నీ శేఖర్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటా. తెలిసినా కానీ కప్పిపుచ్చుకోవడం కోసం మీ టీవీ ఛానల్ ద్వారాగా మేము పత్తిత్తులమే, మాకేమీ తెలియదు, మాకే పాపం ఎరగదని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శేఖర్ రెడ్డి గారు. ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోవాలి, గతంలో చేసినటువంటి అరాచకాలు వీళ్ళు. ఈరోజు విశాఖపట్నం చూద్దాం. విశాఖపట్నంలో ఒక వార్డు ఏదైతే మాజీ కార్పొరేటర్ కార్పొరేటరే వానపల్లి రవికుమార్ అన్నటువంటి 27వ వార్డు కార్పొరేటరు అకస్మాత్తు ఆయన చనిపోతే దానికి ఎన్నికలు పెట్టడం జరిగింది. ఆ రోజు ఏకగ్రీవంగా ఆయన్ని కార్పొరేటర్ చేయాలని అన్ని పార్టీలు కూడా దాన్ని కార్పొరేటర్ అలా వైఫ్కి ఇవ్వాలన్న ఆలోచన చేస్తే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డిలు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించినటువంటి పరిస్థితి ఆ రోజు విశాఖపట్నంలో క్లియర్గా చూసాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గతంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆయన నాయకుడు ఎవరైతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు, ఏదైతే పంచాయతీ స్థానాల్లో సుమారు 3249 స్థానాలకు గాను 2640 స్థానాలు వైసీపీ అరాచకాల వల్ల, బెదిరింపు ధోరణం వల్ల ఆ రోజు గెలిచాం. మొదటి విడతలో 80% ఓటింగ్ మాకే పడ్డాయి అన్నారు. ఆ రోజు మొదటి విడతలో చాలా వరకు మేము పోటీ చేయలేదు. వీళ్ళు భయపడి ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించారు అనేది క్లియర్ కట్గా చూసాం మనం. ఆ రోజు వీళ్ళు మాట్లాడారు. రెండోది, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం కోసం మాట్లాడాడు. ఆ రోజు కుప్పంలో సుమారు 89 స్థానాలకు గాను 75 మేము గెలిచేసాం, 10 టీడీపీకి మాత్రమే వచ్చాయని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ మీరు చేసినటువంటి అరాచకాలు. ఆ రోజు మేము పోటీ చేసి ఉండి, లేదంటే మేము ధైర్యంగా ఎదుర్కొనేటట్టు ఉంటే మీకు అన్ని సీట్లు వచ్చేవి కాదు. మీరు చేసినటువంటి అరాచకాలు ఏదైతే మీరు ఇష్టారాజ్యంగా మహిళని చూడకుండా కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కడపలో, ఉమ్మడి కడపలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2 జడ్పీటీసీలు ఆ రోజు మనం చూసుకున్నట్లయితే పులివెందుల కానీ ఒంటిమెట్ల కానీ జడ్పీటీసీ 2 స్థానాలు ఎన్నికలు పెట్టకుండా కేవలం జిల్లా పరిషత్ ఎన్నికల కోసమే వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి మా జడ్పీటీసీ జయరాం రెడ్డి జడ్పీటీసీ అన్నటువంటి వ్యక్తి కూడా కోర్టులో దాని మీద వేయడం కూడా జరిగింది. ఆ రోజు కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు. ఏదైతే ఇప్పుడు కడపగా మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, రెడ్డప్ప గారు మీకు తెలుసు, కనీసం ఒక శాసనసభ్యురాలని మర్యాద లేకుండా కుర్చీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే తరహాలో ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజుగారు,
ఖచ్చితంగా ఏదైతే వైసీపీ చేసినటువంటి అరాచకాలు వీళ్ళకి పాపం పండింది కాబట్టే 11 సీట్లకే పరిమితం చేశారు. రానున్న ఈ ఉప ఎన్నికలు కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అన్నిటిలో కూడా క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితి క్లియర్గా కనిపిస్తాం. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎంత అంత కాదు రాజు గారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అదే తరహాలో మేం చేసామంటున్నారు కదా. మేం చేసుంటే ఉన్నటువంటి ఎమ్మెల్సీగా మొన్న ఎన్నుకోబడినటువంటి బొత్స సత్యబాబు ఎమ్మెల్సీ అయ్యేవాడే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అరాచకాలే కూటమి ప్రభుత్వం చేస్తే ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం. మీరే మాట్లాడతారు ఈరోజు అరాచకాల గురించి. అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, ఉన్నటువంటి కొంతమంది మరి సలహాదారులు పెట్టుకున్నటువంటి రెడ్డులు. మీరు ఈరోజు అరాచకాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక్క నిమిషం వస్తాను. శేఖర్ రెడ్డి గారి వర్షం తీసుకున్నాను. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు మరి? బొత్స విజయ్ కుమార్ గారు